కొర్ర కొబ్బరి పొంగణాలు. సో పొంగణాలు మన అమృతంలో చాలా రకాల పొంగణాలు చేసాము. ముఖ్యంగా మనం ఎక్కువగా చాలా సాత్వికంగానే చేస్తూ ఉంటాము. సో ఇది కూడా అలాగే ఉండిపోతుంది. కొర్రలతో కొబ్బరి పొంగణాలు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర కొబ్బరి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొర్ర కొబ్బరి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇందులో మనం ప్రథమంగా ఏం తీసుకుంటున్నాము అంటే కొర్రలు, అలాగే కొబ్బరి, ఈ 2 మెయిన్ కాంపోనెంట్స్ ఇందులో. కొర్రలు చిరుధాన్యాల్లో భాగంగా. కొర్రలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి కొర్రల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ లెవెల్స్ అనేవి అలా డ్రాస్టిక్గా పడిపోతాయి. అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా మీరు ఈ ఆహారం తీసుకుంటూ ఉంటే మీరు మళ్ళీ టెస్ట్ చేసుకున్నా కూడా ఎంత వ్యత్యాసం ఉంటుందో అసలు చెప్పలేమన్నమాట. సో కొర్రల్లో అంత మ్యాజిక్ ఉంటుంది. సో కొర్రలు బేసిక్గా మనకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. దాని తర్వాత ఇక్కడ మనకు పచ్చి కొబ్బరి కూడా వాడుతున్నాం. సో పచ్చి కొబ్బరి ఎక్కువగా వాడడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు అందరికీ సమస్య ఏంటి? జుట్టు రాలిపోతుంది. సో జుట్టుకి అలాగే చర్మానికి చాలా చాలా మంచిది. బికాస్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే పచ్చి కొబ్బరి అంటే కొబ్బరి నూనె కూడా రెగ్యులర్గా వాడమని చెప్తూ ఉంటారు. ప్రతి వంటలో కూడా కుకింగ్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది. సో దాన్ని కూడా వాడుతూ ఉండాలి. ఓవరాల్గా అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అంటే వాతావరణానికి తగ్గట్టుగా రకరకాల జలుబులు, దగ్గులు ఇలాంటివన్నీ రాకుండా ఇవి మనకు పచ్చి కొబ్బరిని అలాగే ఇటువంటి చిరుధాన్యాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు శక్తి వస్తుంది. అలాగే ఒళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఒక పవర్ఫుల్ పొంగడాలు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇదిగోండి కొర్రల్ని మనం ముందుగానే నానబెట్టుకున్నాం. అంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా మంచిది. సో ఇలా నానబెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక కప్పుడు తీసుకుంటున్నాను. నానబెట్టుకున్న కొర్రలు తీసేసుకున్నాను. దాంట్లోకి మనము తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, ఇది కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నామండి. ఏదో మన మామూలు కూరల్లో అది వేసినట్టు 1 స్పూను 2 స్పూన్ అలా కాదు. ఒక ఆల్మోస్ట్ కొర్రల్ని 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు వరకు మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం. సో దీన్ని చక్కగా మనము మిక్సీ పట్టేసుకుందాం. బాగా నున్నగా రుబ్బేసుకోవాలి. పొంగణాలు వెళ్ళేసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే కదా, గరిట జారుడుగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా రుబ్బేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇందులో ఏం మిక్స్ చేస్తున్నాను, అసలు నల్ల నువ్వులు ఇంతవరకు నేను వేయలేదు, ఎలా వేస్తున్నాను అవన్నీ కూడా చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. చూసారా, ఇలా చక్కగా మనము రుబ్బేసుకున్నాం. ఇంట్లో కావాలంటే మనకి వాటర్ ఏమైనా యాడ్ చేసుకుంటారంటే కూడా చేసుకోవచ్చు. రేపు మీ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కదా మీరు చేసుకుంటున్నప్పుడు, దాన్ని బట్టి అనమాట. సో ఇప్పుడు ఇందులో దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కొన్ని నల్ల నువ్వులు పిండిలో మిక్స్ చేసుకుందాం ప్రస్తుతానికి ఎందుకన్నాను అంటే ఆ తర్వాత మళ్ళీ మనం పొంగనాలు వేసుకున్నప్పుడు పైనుంచి కూడా కాస్త అది పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అంటే అప్పుడు మనకు చూడడానికి ఇక నల్ల నువ్వులు వేసాము అని తెలుస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కరకరలాడుతూ. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నానండి. పొంగనాల పెనం కూడా రెడీగా పెట్టేశాను కాబట్టి చక్కగా వేడైన తర్వాత మనం పొంగనాల్లాగా వేసేసుకోవడమే. అయితే దీంట్లో 1-2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఎందుకు ఈ వంటను పరిచయం చేశాము అంటే, ఒకటి నల్ల నువ్వులు ఉపయోగిస్తున్నాం. అందరు తెల్ల నువ్వులే వాడుతూ ఉంటారు. 2 మంచివే, రెండిటికి సమానమైన విలువలే ఉంటాయి. కానీ నల్ల నువ్వుల్లో కూడా ఖచ్చితంగా మనకు కాల్షియం కంటెంట్ కానివ్వండి, మంచి శక్తినిచ్చే ఎలిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. నల్ల నువ్వుల్లో కూడా స్పెషల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో మిస్ చేసుకోకండి. తెల్ల నువ్వులు వాడండి ఒక 60% వరకు. అప్పుడప్పుడు ఇటువంటి వంటకాల్లో ఇలా తయారు చేసుకున్నప్పుడు నల్ల నువ్వులు కూడా ఉపయోగించండి. అలాగే కొబ్బరి వాడుతున్నాము, చిరుధాన్యాలు, కొర్రలు వాడుతున్నాము. ఇంకేం కావాలి చెప్పండి? సో పెద్దవాళ్లకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా మంచి శక్తినిచ్చేటువంటి ఒక అల్పాహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పొంగనాలంటే సాధారణంగా మనం పొద్దున పూట వేసుకుంటాం కదా, అదనమాట. సో ముందు రోజు రాత్రి మీరు పడుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ అది ఇన్స్టెంట్గా చేసేసుకోవడమే, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పొంగనాల పెనంలో ఎప్పుడూ కూడా మనం పొంగనాలు తీసేటప్పుడు అంటుకోకుండా రావాలి అంటే నూనె ముందుగానే వేసుకొని పెట్టుకోవాలి, గ్రీజింగ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనం లైట్గా నూనె వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్, ఎప్పుడు కూడా అండి పొంగనాల పెనము హైలో పెట్టేయకూడదు.
అప్పుడు లోపలంతా పచ్చిగా ఉండి పైన అటు ఇటు మాత్రం బాగా కరకరలాడుతూ వస్తుంది. అలా వద్దు. సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ స్పూన్ సహాయంతో చక్కగా మనము వేసేసుకుందాం. సో దీని మీద నుంచి మనం నల్ల నువ్వులు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఏంటంటే అతుక్కుంటాయి పర్ఫెక్ట్గా. ఓకే, అలా వేసుకున్నాక ఒక్కసారి లైట్గా ఇలా ట్యాప్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలా చక్కగా అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. కరకరలాడుతూ భలే వచ్చాయన్నమాట. సో చాలా సిమ్లో పెట్టి తయారు చేశానండి నేను. సో రెండు వైపులా కూడా తిప్పేసుకున్నాం కాబట్టి మనకు చక్కగా పూర్తి అయిపోయినట్టే లెక్క. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కొన్ని ఇలా సర్వ్ చేసుకోవచ్చు, కొన్ని ఇలా ఆపోజిట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా సూపర్గా కొర్ర కొబ్బరి పొంగనాలు మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. కొర్ర కొబ్బరి పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొర్ర కొబ్బరి పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, నల్ల నువ్వులు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని పై నుంచి నల్ల నువ్వులు వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర కొబ్బరి పొంగనాలు రెడీ.